అందరికీ నమస్కారం. ఐఎమ్ శ్రేయస్ ఫనీ పెండ్యాల. నేను పాడబోయే పాట ప్రియా ప్రియా చంపొద్దే ఫ్రమ్ ద మూవీ జీన్స్. సంగీతం ఏఆర్ రెహమాన్ గారు, సాహిత్యం శివగణేష్ గారు అండ్ సింగర్ హరిహరన్ గారు అండ్ శ్రీనివాస్ గారు. హరిహరన్ గారు పాడలేదు నాన్న అసలు. ఆలాప్ కూడా హరిహరన్ గారు పాడలేదు, జీన్ శ్రీనివాస్ గారు పాడారు. హరిహరన్ గారి పేరు పడింది పొరపాటున, అంతే. శ్రీనివాస్ గారే మొత్తం. ప్రియా ప్రియా చంపతే నవ్వీనన్నే ముంచతే చలి కన్నులతో హృదయం కాల్చోతే అయ్యో వన్నెలతో ప్రాణం తీయోతే ప్రియా ప్రియా చంపతే నవ్వి నన్నే ముంచతే చెలియా నీదు నడుమును చూసా, అరే రే బ్రహ్మెంత పిసనారి, తలపైకెత్త కళ్ళు తిరిగిపోయే ఆహా తడే చమకారి, మెరుపును తెచ్చి ఉంచగా మలచి రవివర్మ గీసిన వదనమట, నూరడుగుల శిల ఆరడుగులుగా శిల్పులు చెక్కిన రూపమట, భూమిలో పుట్టిన స్త్రీలందరిలో నీదే నీదే అందమట, అంతటి అందం అంతా ఒకటై నన్నే చంపుట ఘోరమట, ప్రియా ప్రియా చంపొద్దే నవ్వి నన్నే ముంచదే. చంద్రగోళంలో ఆక్సిజన్ నింపి అక్కడ నీకొక ఇల్లు కడతా, నీ ప్రాణాలను కాపాడేందుకు నా ప్రాణాలను బదులేస్తా, మబ్బులు తెచ్చి పరుపుగా పేర్చి కోమలాంగి నిన్ను జోకొడతా, నిద్దురలోన చెమటలు పడితే నక్షత్రాలతో తుడి చేస్తా, పంచవన్నె చిలక జలకాలాడగ మంచు బిందులే సేకరిస్తా, దేవత జలకాలాడిన జలమును గంగా జలముగా సేవిస్తా, ప్రియా ప్రియా చంపొద్దే.
నవ్వి నన్నే ముంచొద్దే చలి కన్నులతో హృదయం కాల్చోద్దే అయ్యో వన్నెలతో ప్రాణం తీయోద్దే ప్రియా ప్రియా చంపొద్దే నవ్వి నన్నే ముంచొద్దే థ్యాంక్ యూ. నన్నే ముందు చెప్పమంటున్నారు. చాలా బాగా పాడారు. ఎవరైనా మనసు పెట్టి పాడతారు, మనసుతో పాడతారు. అనుభవాన్ని కూడా జోడిస్తే ఇట్లా ఉంటుంది. చాలా జోక్ చేస్తున్నా. సీరియస్ అయినా పెద్ద తప్పేముంది, ఇందులో ఏం లేదు. లేకపోతే ఇంతమంది ఎలా నిలబడి చప్పట్లు కట్టు, వాళ్ళకు కూడా ఆ అనుభవం ఉంది కాబట్టి. చాలా బాగా పాడావు. ప్రేమికుడు అంటే అట్లా ఉండాలి, అట్లా స్పందించాలన్నట్టుగా దాంట్లో నువ్వు ఆ లిరిక్స్లో లీనమై జొరబడి పాడావు అంతే. అన్ని జీవితానుభవాలు కానవసరం లేదు, కానీ ఫ్రెష్ వాయిస్, ఫ్రెష్ ఫీలింగ్స్. అందులో అందరూ కూడా చాలా ఉర్రూతలవుతూ నిశ్శబ్దంగా విన్నారు. ముఖ్యంగా మగవాళ్ళు బాగా విన్నారు. అది మేము ఆడవాళ్ళందరం గర్వించేలాగా, మేము ఆడవాళ్ళందరం గర్విస్తున్నాం. అలాంటి చక్కటి సాహిత్యం, చక్కటి కంపోజిషన్. బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. అది చెప్పాను కదా, నాకు పెండ్యాల నాగేశ్వరరావు గారు అంటే చాలా 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 ఆరాధనా భావం. ఆ లెవెల్లో నువ్వు కూడా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. మీ హృదయ స్పందనలకు ఆయన ప్రతినిధిగా నిలబడ్డాడు కదా. థ్యాంక్ యూ. ఏం చెప్పండో చెప్పు, అన్నీ చెప్పేశారు ఆవిడ. ఆవిడ చెప్పినట్టుగా మంచి ఎక్స్పీరియన్స్తో పాడావు. దా ఒకసారి వెళ్ళరా. నేను వచ్చేవాడిని కానీ కాళ్ళు నొప్పి. ఆ ఎక్స్ప్రెషన్కి ఇవ్వచ్చు ఫస్ట్. నిజంగా ప్లీజ్ ప్లీజ్. నీ ఒరిజినల్ వాయిస్తో పాడావు. అట్ ద సేమ్ టైం నీ యొక్క అంటే ఎక్స్ప్రెషన్ ఎంత బాగుందంటే ఆ ఏజ్ కూడా సరిపోయింది కరెక్ట్గా నీకు. నిజంగా జోక్ కాదు. అంటే ఆ ఏజ్కి, ఆ వాయిస్కి, ఆ ఎక్స్ప్రెషను, ఆ పాట, సెలక్షన్ ఆఫ్ ది సాంగ్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరే అలాగా. థ్యాంక్ యూ సార్. అది ప్లీజ్ ట్రాక్ అక్కర్లేదు, నీ ఒరిజినల్ వాయిస్ బాగుంటుంది. ప్రియా ప్రియా చంపొద్దే నవ్వి నన్నే ముంచొద్దే చలి కన్నులతో హృదయం కాల్చోద్దే అయ్యో వన్నెలతో ప్రాణం తీయోద్దే ప్రియా ప్రియా చంపొద్దే నవ్వి నన్నే ముంచొద్దే. కార్యక్రమ నిర్వాహకులకి చిన్న మనవి, మనవాడు పాడిన పెర్ఫార్మెన్స్ వీడియో రికార్డ్ చేసి ఉంటారు కాబట్టి ఆ క్లిప్, మొత్తం పాడిన పాట క్లిప్ నాకు పంపిస్తే నేను డైరెక్ట్గా జీన్ శ్రీనివాస్ గారికి పంపిస్తాను. నేను థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే ఒక సింగర్ ఎప్పుడు ఆనందిస్తాడంటే తన పాటను అవతల వాడు అంత అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఖచ్చితంగా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి నాకు బాగా క్లోజ్. తెలుగుకి ఇంట్రడ్యూస్ చేసింది నేనే అమ్మాయిని, శరణ్య శ్రీనివాస్ని. సో మైండ్ బ్లోయింగ్ యార్. చెప్తేనే నాకన్నా అంటే ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు.
అంతే. తెలవారదేమో స్వామి. మక్కువ మీరగా అక్కున